హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్నప్రెడ్డి రమేశ్రీ వ్లాగ్స్. ఈ వీడియోలో గోరింటాకు లేకుండా సింపుల్గా ఎలా పెట్టుకోవాలో చూపిస్తా. చూడండి ఎంత బాగా పట్టిందో చూడండి. అందుకోసం ఒక చిన్న డబరాలోకి వాటర్ తీసుకొని షుగర్ అండ్ చింతపండు కొంచెం 1 టేబుల్ స్పూన్ షుగర్, అలాగే కొద్దిగా ఒక రెమ్మ కరివేపాకు అవన్నీ వాటర్లో వేసేసి మరిగించండి. అలాగే ఒక 4-5 లవంగాలు కూడా వేసేయండి. ఇంకొకటి మస్ట్ అండ్ షుడ్ అండి, టీ పౌడర్ ఉంటే ఖచ్చితంగా టీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ పైన వేసి మరిగించండి. ఇది గోరింటాకు అనేది అవైలబుల్ లేకుండా ఉంటుంది కదండి సిటీస్, అక్కడ పాపం దొరకదు కదా వాళ్ళకు చాలా బెస్ట్ అండి. ఇంకోటి ఎంత కాదన్నా నెల 3-4 వీక్స్ వరకు అలానే రెడ్గా ఉంటుందండి. ఎక్కడికైనా అప్పటికప్పటికి వెళ్ళాలన్నా ఫంక్షన్స్ కానీ అలా ఉత్త చేతులతో ఏం వెళ్తాం, చాలా చేతులు అందంగా ఉంటేనే కదా మనకు కూడా చూసేదానికి అట్రాక్ట్గా ఉంటుంది. ఇంకోటి నాకైతే నిజంగా గోరింటాకు కానీ ఇట్లా ఇది కానీ మెహందీ కానీ ఇవి పెట్టుకున్నప్పుడు చిత్రాన్నం లేదంటే పులిహోర తినడం అంటే చాలా ఇష్టం. ఎందుకు అదే పనిగా చేతులు చూసుకుంటూ మరీ తింటా. అంత ముద్దుగా అనిపిస్తుంటాయి నా చేతులు. మీకు కూడా ఇట్లనే అనిపిస్తే మీరు కూడా అలానే చేసేవాళ్ళు అయితే కామెంట్ చేసి చెప్పండి. ఇందుకోసం తర్వాత ఇలా మరిగించుకున్నటువంటి వాటర్ని స్టెయిన్ చేసేసుకొని ఆ వాటర్లో కొంచెం కుంకుమ అనేది యాడ్ చేయండి. తర్వాత మీకు నచ్చినటువంటి డిజైన్ చేతిలో వేసుకొని ఆ కుంకుమ వాటర్ కానీ అంటే ఆ కుంకుమ యొక్క కలిపినటువంటి మిశ్రమాన్ని కానీ ఆ డిజైన్ పైన ఉంచండి. చాలా రెడ్గా అవుతుంది చూడండి. ఇంకోటి నిమ్మకాయ ఉన్నా వేసుకోండి, ఎందుకంటే చాలా ఇంకా థిక్ రెడ్గా అవుతుంది, చాలా రోజులు ఉంటుంది. ఏదో నాకు వచ్చిన డిజైన్ వేసిన చూసి ఎగతాళిగా అయితే చేయకండి. మనమంతా డిజైనర్ మెహందీ డిజైనర్ అయితే కాదు కదా, ఏదో చేత నేను కడిగి చేసుకున్నా, అది ఏదో మీకు చూపించాలని పెట్టుకున్నా. లేకుంటే ఊరికట్లా 2 చుక్కలు చేతులకు వేసుకొని మధ్యలో ఒక పెద్ద చుక్క పెట్టి దాని చుట్టూరు 2 చుక్కలు పెట్టుకునేదాన్ని అంతే. వచ్చి రాని డిజైన్. వీలైతే నచ్చితే లైక్ చేయండి. ఎందుకన్నా ఇది డిజైన్ అంటారా, దీనికి మళ్ళీ లైక్ అడుగుతాను అని అనుకోవచ్చు, కానీ ఏదో మీకు నచ్చితే లైక్ చేయండి, లేకుంటే డిజైన్ కాకపోవచ్చు, అయినప్పటికీ అడుగుతుండా లైక్ చేయమని. డిజైన్స్ బాగా వచ్చినప్పుడు మంచిగా పెట్టుకోండి, చాలా అందంగా రెడ్గా ఉంటుంది. ఏదైనా ఫోటోషూట్కి అప్పటికప్పటికి కావాలన్నా, లేకుంటే ఏదైనా చిన్న ఫంక్షన్లు అప్పుడప్పుడు పడిపోయినా ఇలా పెట్టుకోండి, చాలా అందంగా రెడ్గా కనిపిస్తుంది. చూసేదానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. చూడండి ఎంత బాగా పండిందో. గోరింటాకు ఎక్కడ పోవాలో మరి దీని ముందు అంత బాగుంటుంది, కానీ గోరింటాకు పెట్టుకోండి చాలా వరకు ఎక్కువ, ఎందుకంటే వేడి ఒంట్లోంచి తీసేస్తుంది. ఒంటికి చాలా చలవరం, చాలా మంచిది. గోరింటాకు దొరికితే పెట్టుకోండి. చాలా అందంగా ఉంది కదా. నాకైతే చాలా చాలా ఇష్టం గోరింటాకు అంటే. మీరు కూడా ఎంతమందికి గోరింటాకు అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఎంతమంది ఇండ్ల దగ్గర గోరింటాకు పెట్టుకోవడానికి మాత్రమే చెట్లు వేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. ఇంకొకటి వీలైతే పాత ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ కూడా చూడండి.